ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, మీరు ఉదయాన్నే లేచి బయటకు వస్తారు. ఆ గోదావరి తీర ప్రాంతాల్లో జీవితం ఎప్పట్లానే మొదలవుతుంది. మత్స్యకారులు తమ పడవలను సిద్ధం చేస్తుంటారు. రైతులు పొలాలకు నీళ్లు తీసుకెళ్లేందుకు వస్తుంటారు. అయితే అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా మీకు ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. అదేంటంటే ఆ నదిలో నీళ్లు అవి నీళ్ళలా కనిపించవు. అవి నీళ్ళలా కనిపించకుండా మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి ఒక బంగారు రంగులో. అప్పుడే మీకు అర్థం అవుతుంది అవి నీళ్లు కావు, బంగారం అని. ఇలా కొన్ని గంటల్లోనే ఈ వార్త గ్రామాలను దాటుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వ్యాపిస్తుంది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. అదేంటంటే గోదావరి నది నిజంగానే బంగారంగా మారితే ఆ నది దగ్గర నివసించే ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా ధనవంతులు అవుతారా, లేక ఈ అద్భుతం చివరకు దేశానికి పెద్ద సమస్యగా మారుతుందా? ఫ్రెండ్స్, బంగారం మనిషి చరిత్రలో అత్యంత విలువైన లోహాల్లో ఒకటి. శతాబ్దాలుగా ప్రజలు బంగారం కోసం సముద్రాలను దాటారు, ఎడారులను దాటారు, యుద్ధాలు కూడా చేశారు. ఎందుకంటే బంగారం అంటే సంపద, బంగారం అంటే పవర్. ఈ రోజుకి చాలా దేశాలు తమ ఆర్థిక భద్రత కోసం బంగారాన్ని నిల్వలో ఉంచుకుంటాయి. కొన్ని కుటుంబాలైతే పెళ్లిళ్ల కోసం బంగారాన్ని దాచుకుంటాయి. ఇన్వెస్టర్లు కూడా భవిష్యత్తు కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అయితే ఇప్పుడు ఒక అసాధ్యమైన ఊహను ఆలోచించండి. అదేంటంటే ఒక రోజు ఉదయం గోదావరి నదిలో ప్రవహించే నీళ్లు ఒక్కసారిగా బంగారంగా మారిపోతే ఏం జరుగుతుందని. అయితే అది కొంచెం కాదు, అలాగని పొడిగా కూడా కాదు, మొత్తం నది బంగారంగా, వేల కిలోమీటర్లు ప్రవహించే బంగారు నదిగా. ఇది విన్న తర్వాత మొదట ఇది మనకు ఒక ఆశీర్వాదంలో అనిపిస్తుంది. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే ఒక విచిత్రమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది. అదేంటంటే ఇది కోట్లాది మందిని ధనవంతుల్ని చేస్తుందా, లేక దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుందా అని. ఫ్రెండ్స్, ఆ విషయం మనకు అర్థం అవ్వాలంటే గోదావరి నది ఎంత ముఖ్యమో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. గోదావరి నది కేవలం ఒక నది కాదు, దాన్ని చాలా మంది దక్షిణ గంగా అని పిలుస్తారు. దాదాపు 1465 కిలోమీటర్లు ప్రయాణించే ఈ నది అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రత్యేకంగా తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో ప్రజలకు ఈ నది జీవనాధారం. ఇక్కడ రైతులు గోదావరి నీళ్లపైనే ఆధారపడతారు. పొలాల్లో పచ్చగా కనిపించే ఆ వరి ఆ నీళ్ల వల్లే. కొబ్బరి తోటలు, మత్స్యకారుల జీవితం అన్ని ఈ నదితోనే సాగుతాయి. ప్రతిరోజు వందల పడవలు నదిలోకి వెళ్తాయి. అయితే ఇప్పుడు ఒక చిన్న రైతు గురించి ఊహించండి. ఉదాహరణకు అతని పేరు కృష్ణ. గోదావరి దగ్గర అతనికి 2 ఎకరాల పొలం ఉంది. ప్రతిరోజు ఉదయం అతను నది నుండి నీళ్లు పంపించి తన వరి పొలాన్ని పండిస్తాడు. అతని జీవితం ఆ నీళ్ల మీద ఆధారపడింది. అయితే అతని కూతురు లక్ష్మి 10వ తరగతి చదువుతుంది. అయితే ఆమెకి ఒక కళ ఉంది. అదేంటంటే ఏదో ఒక రోజు ఇంజనీర్ కావాలని. కానీ ఆ కళ నెరవేరాలంటే ఆమె తండ్రి పంట బాగా పండాలి, అంటే గోదావరి నీళ్లు కావాలి. ఇప్పుడు ఒక ఉదయం ఆ నీళ్లు కనిపించకపోతే, నీళ్లకు బదులుగా బంగారం ఉంటే ఏం జరుగుతుంది? మొదట ఇది మీకు అద్భుతంగా అనిపిస్తుందా? కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. బంగారం విలువైనదే, ఎందుకంటే అది అత్యంత అరుదుగా ఉంటుంది కాబట్టి. అయితే మొత్తం మానవ చరిత్రలో తవ్విన బంగారం దాదాపు 2 లక్షల టన్నులు మాత్రమే. కానీ గోదావరి నది మొత్తం బంగారంగా మారితే ఆ పరిమాణం ప్రపంచ బంగారం నిల్వల కంటే కూడా ఎక్కువగా ఉండొచ్చు. అప్పుడు ఒక పెద్ద విషయం జరుగుతుంది. అదేంటంటే అరుదైన వస్తువు ఒక్కసారిగా ఎక్కువగా వస్తే దాని విలువ తగ్గిపోతుంది. అయితే మొదటి రోజు పూర్తిగా గందరగోళంగా ఉంటుంది. నది దగ్గర నివసించే గ్రామస్తులే ముందుగా ఈ విషయాన్ని గమనిస్తారు. కొంతమంది నది దగ్గరికి వెళ్లి దాన్ని తాకుతారు కూడా. ఇంకొకరు చిన్న చిన్న మొక్కలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కూడా. కానీ కొన్ని నిమిషాల్లోనే మొబైల్ ఫోన్లు బయటకు వస్తాయి, వీడియోలు తీస్తారు. కొన్ని గంటల్లోనే ఆ వీడియోలు యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లలో వైరల్ అవుతాయి. గోదావరి నది బంగారంగా మారింది అని. మొదట చాలా మందికి ఇది నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ కొద్ది గంటల్లోనే టీవీ ఛానళ్లు వస్తాయి, డ్రోన్లు ఎగురుతాయి, సైంటిస్టులు నమూనాలను పరీక్షిస్తారు. చివరకు నిజం బయటపడుతుంది, ఆ నది నిజంగానే బంగారం అని. అయితే ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. వేలాది మంది నది వైపు పరిగెత్తుతారు. రైతులు పొలాలను వదిలేస్తారు, విద్యార్థులు స్కూళ్లు మానేస్తారు, పనిచేసేవారు ఉద్యోగాలు వదిలేస్తారు. అందరికీ ఒక కోరిక మాత్రమే, ఒక చిన్న బంగారం ముక్క మన దగ్గర ఉండాలి అని. లక్ష్మి కూడా టీవీలో వార్తను చూస్తుంది. ఆమె తండ్రిని చూసి అంటుంది, నాన్న, చిన్న మొక్క తీసుకుంటే నాకు కాలేజీ ఫీజు కట్టొచ్చు కదా అని. అయితే అతను కాసేపు ఆలోచిస్తాడు. కానీ బయట రోడ్డు ఇప్పటికే జనాలతో నిండిపోయి ఉంటుంది. బైకులు, ట్రక్కులు, ప్రజల పరుగులు. బంగారం కోసం ఒక భారీ రేస్ మొదలవుతుంది. కానీ కొద్ది గంటల్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంటుంది. నది దగ్గరకు ఎవరిని అనుమతించకూడదని. అక్కడికి పోలీసులు వస్తారు, బ్యారిగేడ్లు వేస్తారు. కానీ ఈ నది ఒక గ్రామంలో లేదు, వందల గ్రామాల గుండా ప్రవహిస్తుంది. అందుకే దాన్ని పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. అదేంటంటే మొదట అందరూ బంగారం వస్తే ధనవంతులు అవుతామని అనుకుంటారు. కానీ ఆర్థిక వ్యవస్థ అంత సులభంగా పనిచేయదు. బంగారం విలువైనది, ఎందుకంటే అది తక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ ఒక్కసారిగా వేల టన్నుల బంగారం మార్కెట్ లోకి వస్తే దాని ధర పూర్తిగా పడిపోతుంది. ఈ రోజు 1 కిలో బంగారం విలువ ₹1,00,000. కానీ వేల టన్నుల బంగారం దొరికితే దాని ధర పడిపోతుంది. బంగారం కూడా ఇనుములా సాధారణంగా మారిపోవచ్చు. అప్పుడు బంగారం కోసం పరిగెత్తిన వాళ్లకు పెద్ద షాక్ ఎదురవుతుంది. వారు తీసుకున్న బంగారం మొక్కకు పెద్దగా విలువ ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంకో పెద్ద సమస్య వస్తుంది. అంటే గోదావరి నది ఒక నీరు కాదు, అంటే రైతుల
రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వలేరు. అంటే గోదావరి నదిలో నీళ్లు లేకపోతే రైతుల పొలాలకు నీళ్లు వెళ్ళవు. కృష్ణా లాంటి రైతుల వరి పొలాలు ఎండిపోతాయి. మత్స్యకారుల జీవితం కూడా నాశనం అవుతుంది. ఎందుకంటే చేపలు నీళ్లలోనే ఉంటాయి కాబట్టి. మార్కెట్ లో చేపల ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. లక్ష్మి చదువుతున్న స్కూల్ కూడా కొంతకాలం మూసివేయబడుతుంది. ఎందుకంటే తాగునీరు లేవు కాబట్టి. ఆసుపత్రులు కూడా కష్టాల్లో పడతాయి. కొన్ని వారాల్లోనే వారికి ఒక విషయం స్పష్టమవుతుంది. అదేంటంటే ఈ అద్భుతం మనకు నెమ్మదిగా ఒక సమస్యగా మారుతుంది అని. ఇక్కడ ఇంకో పెద్ద మార్పు కూడా వస్తుంది. అదేంటంటే దేశం నలుమూల నుండి ప్రజలు గోదావరి నది వైపు రావడం మొదలవుతుంది. రైళ్లు నిండిపోతాయి. హైవేలు జనాలతో కిక్కిరిసిపోతాయి. గ్రామాల దగ్గర భూములు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. చిన్న గ్రామాలు ఒక్కసారిగా పెద్ద పట్టణాల్లో మారిపోతాయి. దానితో గొడవలు మొదలవుతాయి. స్థానికులు బయట నుంచి వచ్చిన వారిపై కోపంగా ఉంటారు. ఇదే సమయంలో ప్రపంచం కూడా ఈ విషయాన్ని గమనిస్తుంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వనరుగా పేరు పొందితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం పడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ కథలో అసలు మలుపు కొద్ది నెలల తర్వాతే వస్తుంది. అవి ఏంటంటే నీళ్లు లేక పంటలు ఎండిపోతాయి. ఆహార కొరత మొదలవుతుంది. ధరలు పెరుగుతాయి. కృష్ణా పొలం పూర్తిగా ఎండిపోతుంది. అతను ఒకప్పుడు తీసుకున్న చిన్న బంగారు ముక్కను మార్కెట్ లో అమ్మడానికి వెళ్తే బంగారం ధర చాలా పడిపోయి ఉంటుంది. అతను ఆశించినంత డబ్బు అతనికి రావడం లేదు. అతని కూతురు లక్ష్మి అతన్ని నిశ్శబ్దంగా చూస్తుంది. ఆమె ఇంజనీర్ అవ్వాలనే కల మళ్ళీ సందేహంగా మారుతుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంటాం. అదేంటంటే మనకు విలువైనదిగా అనిపించే ప్రతిదీ నిజంగా ముఖ్యమైనది కాదు. బంగారం అందంగానే ఉంటుంది, అరుదుగా కూడా ఉంటుంది. కానీ బంగారం పంటలను పండించలేదు. బంగారం దాహాన్ని తీర్చలేదు. జీవితం కొనసాగడానికి అవసరమైనది నీరు. అందుకే శతాబ్దాలుగా నదులు మనుషుల జీవనాన్ని నిలబెట్టాయి. కానీ చాలా సార్లు మనం వాటిని పట్టించుకోం. కాలుష్యం చేస్తాం, అధికంగా ఉపయోగిస్తాం. గోదావరి నది బంగారంగా మారిన కథ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేంటంటే కొన్నిసార్లు ప్రపంచంలో అత్యంత విలువైన సంపద బంగారం కాదు అని. నిజమైన సంపద ఏంటంటే మనకు ప్రతిరోజు జీవితం ఇస్తున్న ప్రకృతి వనరులే. అందుకే ఒక రోజు మీరు గోదావరి తీరంలో నిలబడి చూస్తే ఆ ప్రవహించే నీళ్లు సాధారణంగా కనిపించవచ్చు. కానీ నిజానికి అది బంగారం కంటే కూడా విలువైనది.